మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ హనుమాన్ జన్మదిన శుభాకాంక్షలు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని ఆలయాల్ని కూడా మనము సందర్శించడం జరుగుతూ ఉంది. హనుమాన్ జన్మదిన సందర్భంగా ప్రతి ఆలయంలో విశేష పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ భక్తులు. సో ఇందులో భాగంగానే మనము ప్రతి ఆలయాన్ని సందర్శించి పూజాది కార్యక్రమాలు ఎట్లా చేస్తూ ఉన్నారు అనే దానిపైన తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లాలోని రోకడ్ హనుమాన్లు అనేది చాలా ఫేమస్. ఇక్కడ ప్రతి శనివారం మంగళవారమే కాకుండా డైలీ కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. సో స్వామివారిని దర్శించుకునేందుకు చాలా మంది వస్తుంటారు. అదేవిధంగా ఈ ఆలయానికి సంబంధించి మాట్లాడుకుంటే చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం. దాదాపు 50 నుంచి 60-70 ఏళ్ళ చరిత్ర ఉంది అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తున్నాయి. హనుమాన్ జన్మదిన సందర్భంగా ఇప్పటికే చాలా మంది వివిధ జిల్లాల నుంచి కూడా ఈ ఆలయానికి సందర్శిస్తున్నారు అనేది మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. హనుమాన్ జన్మదిన సందర్భంగా ప్రతి శనివారం ఇక్కడికి భక్తులు వస్తుంటారు. సో ఇందులో భాగంగానే హనుమాన్ ఆలయానికి వచ్చిన వారు ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసాను పారాయణం చేస్తుంటారు. సో ఇందులో భాగంగానే మనకి విజువల్స్ లో కనిపిస్తున్నారు. చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి హనుమాన్ చాలీసాని పారాయణం చేసే పరిస్థితి ఉంటుంది. చాలా మందికి ఇక్కడ చాలా మంచి సౌకర్యాలు అందించారు ఇక్కడ ఆలయ కమిటీ సిబ్బంది. సో ప్రతి ఆలయంలో కూడా ఇట్లాంటి శిలా ఫలకాల పైన హనుమాన్ చాలీసాని ఏర్పాటు చేసి చదవడానికి వీలుండేటట్టు చేశారు అని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుసు. ఆలయ గర్భగుడిలో ఉన్నాము. ఈ ఆలయానికి సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పటికే అర్చకులతో మనం మాట్లాడినాము. నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్ హనుమాన్ టెంపుల్ కి చాలా వందల ఏళ్ల చరిత్ర ఉంది. సో సారంగపూర్ హనుమాన్ టెంపుల్ తో పాటు ఫస్ట్ సారంగపూర్ హనుమాన్ టెంపుల్ ఉండేది నిజామాబాద్ జిల్లాలో. దాని తర్వాతనే సెకండ్ ఈ రోకడ్ హనుమాన్ అనేది మనకి ఇక్కడ స్వయంభూగా వెలిసింది అని చెప్పేసి మనకి ఆలయ అర్చకులు చెప్తున్నారు. సో దాదాపు 110 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంగా మనకి అర్చకులు చెప్తున్నారు. సో ఆలయానికి సంబంధించి మనకి లోపల విజువల్స్ చూద్దాము. స్వామివారికి సంబంధించిన ప్రతి ఒక్క దృశ్యం రాతితోని నిర్మించిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. అంటే దాదాపు పురాతన కాలం నుంచి ఈ ఆలయానికి పూజలు అందుకుంటున్న స్వామివారు ప్రతినిత్యం ప్రజలకి భక్తులకి దర్శనం ఇస్తూనే ఉంటున్నారు. మనకి కుడి వైపున వినాయకుడు, అదేవిధంగా మధ్యలో ఆంజనేయ స్వామి, అదేవిధంగా జమీన్లో అంటే మనకి స్వయంభూగా వెలిసింది అని చెప్పేసి మనకు చెప్తున్నారు. అదేవిధంగా స్వామివారి ముందర కూడా మనకి శివలింగం, మహాశివలింగం కూడా కనిపిస్తుంది. సో ఆలయానికి సంబంధించే కాకుండా ప్రతిదీ అంటే నిజామాబాద్ జిల్లా చరిత్రకు ఆనవాయితీగా మనకి కనిపిస్తూ ఉంది. ప్రతి ఆలయంలో కూడా మనము ఇలాంటి స్వయంభూ విగ్రహాలే కనిపిస్తున్నాయి అనేది మనకి చరిత్రలో కూడా మనము చాలా చూసాము. సో రోకడ్ హనుమాన్లో చాలా విశిష్టతమైనది అని చెప్పేసి ప్రజల ప్రగాఢ. స్వామివారిని దర్శించుకున్న తర్వాత ప్రతి ఆలయంలో ప్రదక్షిణలు అనేటివి చేస్తుంటారు భక్తులు. సో ప్రదక్షిణలు చేసే టైంలో రావి చెట్టుకి విశేషంగా పూజలు చేస్తుంటారు. సో ప్రతి ఆలయంలో కూడా మనకి రావి చెట్టు అనేది సర్వసాధారణంగా ఉంటుంది. ఇక్కడ పూజ చేసిన తర్వాతనే చాలా మంది ప్రదక్షిణ ఫినిష్ చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. సో మనకి రావి చెట్టు మొదల్లో కొబ్బరికాయని కొట్టి వాళ్ళు పసుపు కుంకుమ సమర్పించుకొని వాళ్ళు ప్రదక్షిణ చేసే పరిస్థితి ఉంటుంది. హనుమాన్ జన్మదిన సందర్భంగా చాలా ఆలయాల్లో కూడా ఇప్పటికే విశేష పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో మనకి ఇక్కడ ఒక డిఫరెంట్ యాంగిల్ కనిపించింది.
రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో భక్తులు ఎవరైతే పెద్ద సంఖ్యలో వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్వచ్ఛమైన ఆవు పాలతోని మజ్జిగ చేస్తున్నారు అనేది మనము ఇక్కడ విన్నాం. సో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఇట్లాంటి పూజాది కార్యక్రమాలకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది బృందంతోని ఇదంతా చేస్తున్నారు అనే దానిపైన మనతో మాట్లాడడానికి రోటరీ క్లబ్ ఆఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమాన్ జన్మదిన సందర్భంగా చాలా విశేషాది పూజాది కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, సేవలు చేస్తా ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? థ్యాంక్ యూ అండి. మేము రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ తరఫున యాక్చువల్గా మేము ప్రజాసేవ చేస్తుంటాము. ప్రజలలో అవసరాలని గమనించి దాన్ని బట్టి మేము సేవలు చేస్తుంటాము. పర్మనెంట్గా అంటే మాది ప్రపంచంలో పోలియో నిర్మూలించడానికి గవర్నమెంట్ ఇచ్చిన వ్యాక్సిన్ రోటరీ క్లబ్ నుంచి ఫ్రీగా ఇచ్చింది ఇంటర్నేషనల్లో. దానివల్ల రోటరీ ఇది పోలియో కూడా మొత్తం నిర్మూలన జరిగిపోయింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మేము ఇక్కడ లోకల్లో ఆర్టిఫిషియల్ లింప్ క్యాంప్, అంటే ఇప్పుడు యాక్సిడెంట్స్లో షుగర్తో కానీ కాలిపోయిన వాళ్ళకి ఫ్రీగా ఉచితమైన కాలు పెడతాము. ఇక్కడ పర్మనెంట్గా సంవత్సరానికి 300-400 కాలు పెడతాము. తర్వాత ఈ రోజు ప్రత్యేకంగా ఏంటంటే హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ రోకడా హనుమాన్ టెంపుల్కి చాలా మంది భక్తులు వస్తారు. ఎండాకాలం కూడా ఉంది. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఫ్రీగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాము. ఈ మజ్జిగ స్పెషల్గా గోశాల వాళ్ళు ఆవు పాలతో తయారు చేసిన మజ్జిగ వాళ్ళు సప్లై చేస్తారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కనీసం ఒక 500 నుంచి 1000 మంది భక్తులకు మజ్జిగ సరఫరా చేయాలని మేము మార్నింగ్ ఆల్రెడీ 8 నుంచే మొదలు పెట్టాము. స్వచ్ఛమైన ఆవు పాలతోని మజ్జిగ మీరు అందిస్తున్నారు భక్తులకి. భక్తుల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? భక్తులు చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళు కూడా ఈ డిఫరెంట్ టెక్స్చర్ ఇది ఎక్కడిది అంటే ఆవు పాలదనే వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తర్వాత ఈ సందర్భంగా ఏంటంటే మా గోశాల తరఫున ధన్పాల్ శ్రీనివాస్ కూడా వచ్చేసారు. వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం చెప్తారు. ధన్పాల్ శ్రీనివాస్ గారైనా మీరు చెప్పండి. చాలా రకాలైనటువంటి సేవాది కార్యక్రమాల్లో మీరు చేస్తూనే ఉన్నారు. సో భక్తుల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? సరే, జై శ్రీరామ్ సార్. అయితే ఈ గోశాల తరఫున ఇస్తున్న ఆవు పాల చల్లని భక్తులందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. ఎందుకంటే ఆవు పాలది ఎక్కువ మటుకు కనబడది. అయితే ఇక్కడ చూసే వరకు వాళ్ళు ఆవు పాలది చల్లనా అని అడుగుతున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది అంటున్నారు వాళ్ళు కూడా. అందరికీ థ్యాంక్స్ అండి. మేము గోశాల తరఫున ఇది సేవ చేస్తున్నందుకు మాకు కూడా ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు కూడా తెలుసు. సో రోటరీ క్లబ్ ఆఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా విశేషాది సేవలు చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. స్వచ్ఛమైన ఆవు పాలతోని మజ్జిగ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో కూడా వాళ్ళ కుటుంబం నుంచి కూడా చాలా మంది ఈ పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడము, సేవల్లో పాల్గొనడం అనేది చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఈ రోజు మనకి చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.